మిస్టర్ బి ఆన్ సినీబీ. సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం రివ్యూతో మిస్టర్ బి మారుతి టాకీస్ వ్యూవర్స్ కి కనిపించబోతున్నాడు. ఆ వీడియో ఎక్స్క్లూజివ్ గా సినీబీ యాప్ లో మాత్రమే ఉంటుంది. మూవీస్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ కి సంబంధించి సరికొత్త ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడానికి సినీబీ మూవీ రేటింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సినిమా అయిన నేను మిస్టర్ బి మ్యాటర్ లో వెళదాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం సందడి పసందుగా కనిపిస్తా ఉంది. మే 20న ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. కుటుంబ విలువలు నేపథ్యంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందిస్తుంది అని చిత్ర రూపకర్తలు గర్వంగా మాట్లాడుతున్నారు. సినిమాకి సంబంధించి పబ్లిక్ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఆ పైన మహేష్ గత చిత్రం శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా అంటే తప్పకుండా అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉంటాయి. ఈ అంశాలని బేస్ చేసుకుంటే బ్రహ్మాండమైన రేంజ్ లో సినిమా బిజినెస్ జరుగుంటది అని అందరూ ఊహించారు. ఇంతకు ముందులో ఉన్న రిపోర్టుల ప్రకారం అయితే బ్రహ్మోత్సవం 83 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది అని మాటలు వినపడ్డాయి. కానీ ఇప్పుడు యాక్చువల్ ఫిగర్స్ ని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బ్రహ్మోత్సవం ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 73 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్నట్టు క్లారిటీ వస్తుంది. శ్రీమంతుడు సినిమా ఫుల్ రన్ మీద 84 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా ఆ పైన మహేష్ స్టార్డమ్ ఎటు ఉంది. వీటిని బేస్ చేసుకుని సినిమాని 85 కోట్లకో అంతకంటే ఎక్కువకో అమ్ముకోవచ్చు. కానీ బ్రహ్మోత్సవం టీం అలా చేయలేదు. అంటే వాళ్ళు ఓ మంచి స్ట్రాటజీకి ఫిక్స్ అయి ఉన్నారని అర్థమవుతుంది. ఎంత పాజిటివ్ బజ్ సినిమాకు ఉన్నప్పటికీ సినిమా రిజల్ట్ కి సంబంధించి ఓ అనుమానం మాత్రం ఉంది. అది మాస్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు. అంటే మాస్ ఆడియన్స్ కి నచ్చకపోతే సినిమా రిజల్ట్ తారుమారు అయిపోద్ది అని కాదు, హిట్ రేంజ్ లో కొంత తరుగు కనిపించే అవకాశం ఉంటది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమా బిజినెస్ ని ఎక్కువ ఆశకపోకుండా ఓ పద్ధతి ప్రకారం కంప్లీట్ చేశారు అని అనుకోవచ్చు. తప్పకుండా ఈ స్టెప్ సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతకి డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికి మేల్ చేసే అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు బిజినెస్ కి సంబంధించి కొంత కాంప్రమైజ్ అయినప్పటికీ రేపు విడుదల తర్వాత సినిమా రిజల్ట్ కాస్త అటు ఇటు అవుతే రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటది. డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ తక్కువ మార్జిన్ లాస్ తో బయటపడిపోవచ్చు. ఇన్ కేస్ సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు నిర్మాత కూడా ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుంటాడు. అలా అందరికీ మంచి జరుగుద్ది. మొత్తంగా అయితే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్ ని చూస్తుంటే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న మహేష్, పీవీపీ బ్యానర్ ఇద్దరు కలిసి ఓ చక్కటి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. లెట్స్ హోప్ ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా గొప్పగా హిట్ అయి ప్రేక్షకులకి చక్కటి ఆనందానుభూతిని పంచి డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని. ఇది బుల్టన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.